ఒంగోలులోని ట్రంక్ రోడ్డు విస్తరణపై అక్కడ వ్యాపారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు వ్యాపారులతో చర్చించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణ చేపట్టాలని వ్యాపారులకు ఎమ్మెల్యే పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ట్రంక్ రోడ్డు విస్తరణకు కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పలుమార్లు వ్యాపారులతో చర్చించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మరోమారు ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ట్రంక్ రోడ్డు వ్యాపారులతో అర్ధరాత్రి 1:30 గంటల వరకు చర్చించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణ జరిగితే షాపులు పోయే వారికి పాత మార్కెట్లోని ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి షాపులు కేటాయించడంతో పాటు టీడీఆర్ బాండ్లు కూడా ఇస్తామంటూ ఎమ్మెల్యే వ్యాపారులకు చెప్పారు. ప్రస్తుతం ట్రంక్ రోడ్డు 48 అడుగులు ఉందని దానిని 80 అడుగులకు తగ్గకుండా విస్తరించే విషయమై ఎమ్మెల్యే దామచర్ల వారితో మాట్లాడారు. వ్యాపారులు మాత్రం హెచ్సిఎం కాలేజ్ ఎదురుగా ఉన్నట్లుగా 65 అడుగులు విస్తరించాలి అంటూ కోరారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 80 అడుగులకు తగ్గకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుందంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచాయిగా చెప్పారు. అందుకు వ్యాపారులు మొగ్గు చూపకపోవడంతో సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ సమావేశంలో ట్రంక్ రోడ్డు విస్తరణ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, తాతా ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వరరావు, తాతా చెంచయ్య పాల్గొన్నారు.